నేను ఎప్పుడు ఒక్కటే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి వైపు గాని, ఏ పరిస్థితి వైపు గాని, దేని వైపు కూడా నువ్వు చూడొద్దు. నువ్వు ఆయన వైపే నీ దృష్టి నిలుపు. అప్పుడు పరిస్థితులన్నీ నీ వెనకుంటాయి. కానీ ఆయనకు వీపు చూపించి పనికిమాలిన పరిస్థితుల వైపు చూసావా, అవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ నీకు ఎదురుగా ఉంటాయి. నీ గుండె బద్దలు కొట్టి నీకు సావాలనిపించింది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి గతకాల పరిస్థితుల్లో సావాలనిపించిందో చేతులు ఎత్తండి. అనిపిస్తేనే చేతులు ఎత్తండి. సస్తే పోయింది, ఎందుకు బతకాల నేను అని ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. కారణం ఏంటో తెలుసా? నేను అబద్ధం చెప్పానా? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకెందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి.